సార్, హ్మ్. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల విషయంలో తల్లి, చెల్లి మోసం చేశారని చెప్పేసి జగన్ ఆరోపిస్తున్నారు. దీనిపైన నిజం ఎంతుంది సార్? దీని గురించి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. హ్మ్. ఆయన ఈయనాస్తులు ఆ తల్లిని చెల్లి లాగేసుకున్నారని ఆయన అంటాడు. హ్మ్. ఇంకా నన్ను రోడ్డు మీదకి లాగలేదని నేను చెప్పలేదు, సంతోషం. ఆమె ఏమంటుందంటే మొత్తం మా అమ్మకి రాసేసిన సరస్వతి పవర్ షేర్లని ఆయనంతలో ఆయనే గిఫ్ట్ డీడ్ చేసి మళ్ళా లాగేసుకున్నాడు అని చెప్పేసి షర్మిల గారు అంటున్నారు. ఏది ఏమైనా ఈ అగాధం ఇప్పుడుతో తీరేది కాదు. ఈ రోడ్డు మీద గొడవలు రోడ్డు మీదకి వచ్చాయి. పెద్దవాళ్ళ ఇంట్లో గొడవలన్నీ నడి రోడ్డు మీదకి వచ్చాయి. కొన్ని గొడవలు అది మోహన్ బాబు గారిది అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారిది అవ్వచ్చు, సో మనీ బిగ్ ఫ్యామిలీస్ అందరివి కూడా చాలామంది రోడ్డు మీదకి వచ్చాయి. ఇది తేల్చాలంటే కుటుంబాలు కూర్చొని తేల్చుకోవాలి, నెంబర్ 1. రెండో విషయం, తల్లి మీ ఆస్తి లాక్కుంటే ఏం చేసుకుంటుంది? మీకే ఇద్దరికే ఇస్తుంది. ఆ తల్లికి 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు కదా. రాజశేఖర రెడ్డి గారి భార్య ఏం చేసుకుంటుంది ఆస్తి అంతా? మీ ఇద్దరికే ఇస్తుంది. అర్థం చేసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది, మీది. టోటల్గా ఈరోజు రాష్ట్ర అధికారమే మీ దగ్గర 5 సంవత్సరాలు చేశారు. అధికారంలో మిమ్మల్ని అధికారం రావడం కోసం షర్మిలమ్మ కాళ్ళకు మొత్తం బలపాలు కట్టుకొని తిరిగింది. మా అన్న గెలవాలి, మా అన్న గెలవాలి గెలవాలి అని చెప్పి. మీరు జైల్లో ఉన్నప్పుడు తిరిగింది. 5 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆమెకి రాజ్యసభ ఇవ్వలేకపోయారు, ఆమెకు ఎంపీ ఇవ్వలేకపోయారు, ఆమెకు ఒక పోస్ట్ ఇవ్వలేకపోయారు, చెల్లిని పక్కన పెట్టారు. మళ్ళీ ఆమె అసభ్యకరంగా మాట్లాడుతుంటే, ఆమె ఇష్టం వచ్చినట్టు పేడ ఆర్టిస్టులు తిడుతూ ఉంటే, మీ రక్తం పంచుకు పుట్టిన చెల్లి అన్ని మాటలు మాట్లాడుతుంటే మీ పార్టీ వాళ్ళు ఒక్క మాటకి జవాబు చెప్పలేదు, ఒక్క మాటకి సమాధానం చెప్పలేదు, ఒక్క మాటకి ఖండించలేదు. ఇదా మన సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే అందరికీ అభిమానమే. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారు అంటే పైన రాజశేఖర రెడ్డి గారి బిడ్డలుగా మీ అందరూ అంటే అభిమానమే. కానీ మేమేమంటున్నామంటే, తల్లిని రోడ్డు మీదకి లాగడం కరెక్టా అనేది ఆయన వేసిన కేసులో నేను ఆయన్ని అడుగుతున్నా. అలాగే చెల్లిని ఇంతమంది ఇన్ని విధాలుగా మాట్లాడినా కూడా దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉండిపోయారంటే, అసలు నవ్వు దేనికి సమాధానం అర్థం కాలేదు. ఆ నవ్వు మంచిగా తిట్టారని సమాధానమా, లేకపోతే అయ్యో పాపమా సమాధానమా మాకైతే అర్థం కాలేదు. కానీ ఆడపిల్లని మనం ఆడపిల్లని అంటాం. ఆడపిల్ల అంటే మనం మన పిల్ల ఆడపిల్ల అత్తోరింటికి ఇస్తాం. అంటే ఆ ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదు. ఆడపిల్ల కన్నీరు పెట్టుకుంటే మన అమ్మగారింటికి అరిష్టం అంటారు. కనుక అవన్నీ మీకు తెలిసి ఆ బిడ్డను కన్నీరు పెట్టించారు కదా. ఎన్ని కన్నీరు పెట్టుకుంది, ఎంత అబండాలు వేశారు ఆమె మీద, ఎంత కష్టపెట్టారు. మరి ఆ ఒక్కరోజు మీ తోడబుట్టిన చెల్లి కోసం మాట్లాడలేదే. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్కరు అరెస్ట్ చేస్తున్నారు, అందరి కోసం ఖండిస్తున్నారు. నేనున్నాను అంటున్నారు, నా టీం చూస్తుంది అంటున్నారు, నేను కాపాడుతాను అంటున్నారు కదా. మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులు అందరూ నా చెల్లుళ్ళే అంటున్నారు, నా ఆడబిడ్డలే అంటున్నారు కదా. ఆఖరికి శ్యామలమ్మను కూడా మీరు దత్తత తీసుకున్నారు కదా, అధికార ప్రతినిధి పెట్టారు కదా. మరి నీ తోడబుట్టిన చెల్లి మీద ఎందుకు లేదండి మీకు ప్రేమ? మీ తోడబుట్టిన చెల్లి మిమ్మల్ని గవర్నమెంట్లో రావడానికి కాస్త కూస్త ప్రయత్నం చేసిందా లేదా? ఇది ప్రజలు గమనించారు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చారు. ప్రజలు గమనించారు కాబట్టే మీకు టోటల్గా తాడిపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టారు. ప్రజలు గమనించారు కాబట్టే మీకు నెక్స్ట్ శాశ్వతంగా ఈ 11 సీట్లు కూడా ఉండవేమో డౌట్. ఎందుకంటే ఇప్పటికైనా తల్లిని గౌరవించండి, ఇప్పటికైనా చెల్లిని గౌరవించండి, కుటుంబ తగాదాలు సెటిల్ చేసుకోండి, మొత్తం ప్రజల్లోకి రండి, ప్రజల పక్షాన మాట్లాడండి, ప్రతిపక్షం కోసం మాట్లాడితే రేపు 29కి మీకు అవకాశం రావడానికి ఏదైనా అవకాశం ఉంటుంది తప్ప ఇలా మళ్ళా తల్లి మీద చెల్లి మీద యూగోకి వెళ్ళి కోపంగా వెళ్ళి మీరు తీసుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. మన తల్లిని ఏడిపించకూడదు, చెల్లిని ఏడిపించకూడదు. ఆడబిడ్డని ఏడిపిస్తే మనకు అరిష్టమే తప్ప మనకు మంచి జరగదు అనేది మాత్రం మన పెద్దలు చెప్పిన శాస్త్రాన్ని మీరు గుర్తుపెడుతూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.